ఉపాధి హామీ నిధుల విడుదలలో కేంద్రం జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పార్లమెంట్లో నిలదీయడం సహా న్యాయస్థానంలో నిలబెడతామని హెచ్చరించారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఒకే రోజు 4 లక్షల గృహప్రవేశాలు జరపనున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర బంద్కు పరోక్ష మద్దతు ప్రకటించారు. పాలనాపరమైన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, శాఖాధిపతులు, ఇతర ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఫిబ్రవరి 1న బంద్ పిలుపు ఇచ్చినందున ఆ కార్యక్రమానికి ఇబ్బంది లేకుండా జన్మభూమి సమస్యల పరిష్కారాన్ని 2, 3, 4 తేదీలకు వాయిదా వేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి ఢిల్లీ వెళ్లి ఆయా శాఖల మంత్రులపై ఒత్తిడి తేవాలని మంత్రులు, అధికారులకు సీఎం సూచించారు. ఉపాధి హామీ నిధుల కేటాయింపులో కేంద్రం కాలయాపనపై మండిపడ్డారు. Act they are violating. Narega is a demand-driven program, not on their own. One choice లేదు. కాబట్టి we'll make it a parliament కూడా పెద్ద గొడవ చేయడం. డిలే వల్ల దాదాపు 1000 కోట్లు తగ్గింది సార్ వేజెస్. యూఆర్ హెడింగ్ ఫర్ 6000 కోట్లు చేసింది. ఇప్పుడు చూస్తుంటే 5100 కోట్లు అయింది సార్. 2000 crores పెండింగ్ సార్, 500 crores వేజెస్ పెండింగ్ సార్, 1500 crores మెటీరియల్ రావాలి సార్. పేమెంట్స్ అన్నీ అయిపోయాయి సార్. 3 months నుంచి పేమెంట్స్ అయిపోయాయి. 3 months అయింది సార్ పేమెంట్ చేసి. మీరు పోయేసి ఒకసారి రండి, దానికి వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. రేపు పార్లమెంట్ కూడా ఉంది, పార్లమెంట్ లో చేయాలి, వర్కౌట్ చేస్తాం. కూడా వేయించినాక నాకు ఒక ఐడియా ఇస్తే నెక్స్ట్ ఎట్లా వాడేమైనా అండర్టేకింగ్ ఇస్తారా, ఇవ్వరా, ఇవ్వకపోతే కోర్టా ఏంటి, లేకుంటే వాడు ఆఫీస్ పోయి ధర్నా చేయడమా, మినిస్టర్ ఇంటికి పోయి ఇమ్మీడియట్ గా మీరు మనం ఎంతైతే ఖర్చు పెట్టామో మనకి ఎంతైతే ఎలిజిబిలిటీ ఉందో దానికి ఇమ్మనండి. ఇవ్వకపోతే మాత్రం విల్ గో టు కోర్ట్, విల్ ఫైట్ ఇట్ అవుట్. అలాగే జన్మభూమిలో వచ్చిన సమస్యల్ని సత్వరం పరిష్కరించాలన్న సీఎం చేయలేనివి ఎందుకు చేయలేదో ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. అన్న క్యాంటీన్ల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ సీజన్కు ఏం చేయగలమో ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఫిబ్రవరి 4లోపు ఏదైనా ఒకరోజు 4 లక్షల ఇల్లు లబ్దిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. 3 lakh houses రెడీగా ఉన్నాయా? Yes sir, all these things are ready. ఓకే, మీరు ఈ 2-3 రోజుల్లో ఒక రోజు చూడండి. 3 lakh houses 1 day విల్ శాంక్షన్ ఇట్. 2, 3, 4లో ఒక రోజు పెట్టండి మీరు. ఓకే, 3 లక్షల గృహప్రవేశాలు మీది 2, 3, 4లో ఒకసారి ఉంటుంది. అదే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో టిట్కోవి 1 lakh houses. 2 dates are fixed now. 4 lakh houses we are inaugurating now. చుక్కల భూముల విషయంలో అధికారులు పుస్తక పరిజ్ఞానానికి పరిమితం కావడం వల్లనే ఇన్నాళ్లుగా సమస్య పరిష్కారానికి నోచుకోలేదని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో 28,000 మందికి సమస్య పరిష్కారం చేశామని, 10,000 ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని అక్కడి కలెక్టర్ సీఎంకు చెప్పారు. అదే విధానాన్ని మిగిలిన జిల్లాల కలెక్టర్లు అనుసరించాలని సీఎం సూచించారు. ఏం చేస్తున్నారు, మాకు చుక్కలు చూపిస్తున్నారు. చుక్కల భూములు పరిష్కారం చేయమంటే ఎవ్రీ పర్సన్ వచ్చేసి మీరు ఇది ఒక్కొక్కసారి అయితే నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే ఈ ఇష్యూలు అంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది నాకు. మరి వాడి భూమి మీద మీరు ఆర్డర్స్ ఇచ్చి దేనిపోని సమస్యలు పెట్టి మీరు పనిచేయండి. గుంటూరు కలెక్టర్ చేసింది అన్ని కలెక్టర్లు చెప్పేసి చేయించేసేయండి, మీరు సరిపోతుంది. అది కరెక్ట్ గా ఉంది ఒకసారి చూసుకోండి అంటే సరిపోతుంది. ఉదారు వచ్చే లోపల మొన్న కూడా మనం చూస్తే తిరుపతి సెట్టిపల్లి ల్యాండ్స్ కేబినెట్ డెసిషన్ తీసుకొని క్లియర్ చేశాం. అదే మరి నర్సాపురంలో ఒక ల్యాండ్ కంపెనీకి ఇచ్చుంటే అది ఎప్పటి నుంచి వాళ్ళు చేసుకుంటే దాన్ని కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి వీ హ్యావ్ గివెన్ బ్యాక్. ఇలాంటివన్నీ నిర్ణయాలు చేశాం. మీరు ఏ ప్రాబ్లం అయినా ఒక రైట్ సొల్యూషన్ మీరు కనుక్కోవాలి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో లేనిపోని సమస్యలు క్రియేట్ చేయకుండా యూ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్. గవర్నమెంట్ ల్యాండ్స్ పక్కాగా ఉంటే తప్ప ఇక్కడవన్నీ కూడా ఫ్రీగా ఉండాలి. మనకి ఎక్కడ ఇబ్బంది రాకూడదు, భూదారికి వెళ్ళిపోవాలి. ఏపీలో చేపట్టిన ప్రకృతి సేద్యంపై దావోస్లో చర్చ జరిగిందని, ఈ విధానం ప్రపంచానికి మనం అందించే కానుక అని సీఎం అన్నారు. తాను సైతం ప్రకృతి ఉత్పత్తులనే ఆహారం కోసం వినియోగిస్తున్నట్లు చెప్పారు.